హాయ్ నేను సతీష్. వైల్డ్ కార్డ్స్ వచ్చేదానికి టైం అయితే ఆసన్నమైంది. అలాగే మరి ఈ వారం డబుల్ ధమాకా కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈ ప్రోమోను చూసినా మనకున్న అప్డేట్స్ ప్రకారం కూడా ఏం జరిగింది, ఎవరు గెలిచారు, ఎట్లా ఉండబోతుందని అనలైజ్ చేస్తా. అట్లాగే మన న్యూస్ బాల్లో ఓటింగ్ 10 మంది ఉన్నారు కదా, మరి డబుల్ ధమాకాలో ఎవరు వెళ్ళిపోయే అవకాశం ఉందనేది కూడా కాసేపట్లో వీడియో అప్లోడ్ చేస్తా. ఆ వీడియో కూడా మిస్ కాకుండా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. 10 మంది జాతకాలు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో అక్కడే మెసేజ్ పెట్టండి. అట్లాగే మన న్యూస్ బౌల్లో పోస్ట్స్ ఉంటాయి కదా, అందులో కూడా ఒక ఓటింగ్ ఒపీనియన్ పోల్ పెట్టి అందులో కూడా ఓటు వేయండి. అలాగే మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో అనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఇక ఈ ప్రోమో ప్రకారం చూసుకున్నా సరే లీడర్ బోర్డు అని చెప్పేసి 5 జంటలుగా పెట్టాడు కదా బిగ్ బాస్. ఈ కాంబినేషన్ గమనించారా? క్రేజీగా ఉంది, ఇంట్రెస్ట్గా ఉంది. ఎట్లా ఆట ఆడబోతున్నాడు వీళ్ళతో అనేదానికి ఇది ఈ కాంబినేషన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు భరణి దివ్య ఒక పేరు అంట, వాళ్ళిద్దరు ఒక బాండింగ్ ఉంది. ఆ బాండింగ్కి తగ్గట్టుగా ఆయన హామీలు ఇస్తున్నాడు, మాట తప్పుతున్నాడు, అనవసరంగా ఆశలు పెంచుతున్నాడు అని నేను ఆవిడ బాగా హట్ అయింది, ఏడ్చింది. సో మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ పెడితే ఎట్లా ఉంటుంది? ఆ బాండ్ మరింత మంచి కోఆర్డినేషన్తో ఒకరికొకరు సహాయ సహకారాలతో ఆ టైమింగ్ ప్రకారం గెలుచుకుంటారా, ఓడిపోతారా, ఎట్లా ఉంటుంది? వీళ్ళ పేరు పట్ల మిగతా పేర్స్కి, మిగతా కంటెస్టెంట్స్కి వాళ్ళ ఏమంటారు దాన్ని, వాళ్ళకి వీళ్ళకి ఎట్లా వైర్ ఏమంటారు దాన్ని, ఫైట్ ఎట్లా ఉంటుందని లెక్క వీళ్ళ కాంబినేషన్. ఇట్లా ఆ పేర్స్ అన్నీ చూస్తే క్రేజీగా అనిపించింది. ఇక డీమోన్ పవన్ రీతు వాళ్ళది బాండ్ ఉంది. వీళ్ళ పర్ఫార్మెన్స్, కోఆర్డినేషను వీటన్నిటితో కలిపి మరింత బలపడతారా లేకపోతే బ్రేక్ అవుతుందా? నీ వల్ల పోయిందంటే నీ వల్ల పోయింది. ఎందుకంటే నన్ను కూడా ఆ రీతుని బెడ్ మీద నుంచి కాపాడడానికి డీమోన్ అడ్డంగా పడి లాస్ట్కి ఆయన కింద పడి తోసేసారు, అవుట్ అయిపోయాడు కదా. తర్వాత అలిగాడు, నీ కోసం నేను ప్రొటెక్ట్ చేద్దామని వస్తే నువ్వు కనీసం నా కోసం ఆపేదానికి కూడా ప్రయత్నం చేయలేదు. నేను ట్రై చేస్తాను, నేను పైకి లాగడానికి ట్రై చేస్తాను, బట్ జారిపోయావంటే పోనీ జారిపోయిన కింద పడిపోయిన తర్వాత అయినా సరే సంచాలకులతో కూడా నాతో ఫైట్ చేయలేదు కదని. అంటే ఒక టాస్క్ ఆడిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఇక నీ వల్ల పోయిందంటే నీ వల్ల గెలిచావంటే ఇవన్నీ పంచాయతీలు ఉంటాయి కనుక ఇలాంటి కాంబినేషన్ పెట్టాడు. ఒకరినొకరు తప్పులు ఎంచుకొని తక్కువ చేసుకొని గొడవలు పడతారా లేకపోతే మరింత స్ట్రాంగ్ అవుతారా? మన ఇద్దరు లక్కీ హ్యాండ్స్ లాగా ఉంది, కలిసి ఉంటారా లెక్క. అట్లాగే సంజన ఫ్లోరా నేను చాలాసేపు డిస్కషన్లో పెట్టారు కదా, మన ఇద్దరిది రియల్ ఫ్రెండ్షిప్ బాండ్ కుదిరింది. బాంబే వచ్చా కూడా నీకు ఫోన్ చేస్తా, నాకు జైల్లో ఉండేప్పుడు నువ్వు వాదార్చావు, ఫుడ్ పెట్టావు అవన్నీ చెప్పేసి. సో వీళ్ళిద్దరు పోయారు. అట్లాగే సుమన్ శెట్టి, శ్రీజ వీళ్ళిద్దరికి అంత పాజిటివ్ కాంబినేషన్, ఫ్రెండ్లీ, హెల్త్ లేదు. కానీ మరి ఇంకేదో ఒక పేరు ఉండాలి కాబట్టి వీళ్ళిద్దరు సెట్ చేసినట్టు. ఎందుకంటే 5వ పేరు చూసుకుంటే కళ్యాణ్ తనూజ. ఆ తనూజ కోసం ఆయన ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్యాణ్ పట్ల ఆవిడ కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కనుక ఇలా 5 పేర్స్ అయితే పెట్టాడు. సరే ఇప్పుడేంటి, ఆ ఇమ్యూనిటీ గెలిచిన ఎమ్మాన్యుయల్ అండ్ రాము రాథోడ్ని అయితే సంచాలకులకి ఈ టాస్క్ పెట్టాడని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సరే వీళ్ళందరికీ పెట్టింది ఏంటంటే డేంజరస్ అని చెప్పేసి స్టార్స్ పెట్టి వైల్డ్ కార్డ్స్ ఒక తుఫానులాగా రాబోతున్నారంటే ఈ తుఫానుల సంగతి మనం కూడా చూసాం కదా గత సీజన్లో, సీజన్ 8లో కావచ్చు, 7లో కావచ్చు, ఖచ్చితంగా 5వ వారం వస్తాను. ఈసారి కూడా వచ్చే వారమే. వీళ్ళలో ఒక ఇద్దరు సెండ్ ఆఫ్, డబుల్ ధమాకా ఉంటే ఒక ఇద్దరు సెండ్ ఆఫ్ ఇచ్చేసి వాళ్ళకి వెల్కమ్ చెప్పేసి వీళ్ళు సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేస్తారు. అట్లా ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఈ వైల్డ్ కార్డులు వచ్చేటప్పుడు గేమ్ చేంజ్ అవుద్ది. వాళ్ళు చూసుకొని వస్తారు కనుక, ఆట కూడా చూసి వస్తారు కనుక. అయితే అప్పుడు ఎట్లా పెట్టాడు ట్విస్ట్, ఒక 12 ఇన్ని బోర్డులు పెట్టేసి వైల్డ్ కార్డు మామూలు సునామీలా కాదు, పెను తుఫాను, పెను సునామీ కలిపితే ఎట్లా ఉంటుందో అట్లా వస్తున్నారు. సో మీరు ఎన్ని టాస్క్లు గెలుచుకొని ఎంతమందిని ఆపగలరు ఆపండి. ఆ బోర్డు మీద ఒక్కొక్కటి క్రాస్ మార్క్ పెట్టుకొని ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ రండి అని పెట్టేటప్పుడు వీళ్ళు తాడైపోయారు. బాబాయ్ మొత్తం ఎంతమంది ఉన్నారా, మనం పర్ఫార్మెన్స్ బాగా చేయకపోతే మొత్తం గంపకొత్తగా వాళ్ళే వచ్చేసి మనం అంతా అవుట్ అయిపోయినట్టు ఉన్నామన్న ఒత్తిడితో మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేశారు. ప్రతి టాస్క్ గెలుద్దాం, ఒకరిని ఆపుదాం, ప్రతి టాస్క్లో విన్ అవ్వడం, ఒకరిని ఆపడం, విన్ అవ్వడం, ఒకరిని ఆపడం, అట్లా అయ్యింది. మరి ఈసారి అయితే కొత్తగా ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నాడని అర్థమవుతుంది. అది ఎట్లా ప్లాన్ చేసాడో చూద్దాం. అలాగే మరి ప్రస్తుతానికి వైల్డ్ కార్డులు ఎవరెవరు అంటే నాకున్న అంచనా ప్రకారం ప్రభాస్, శీను. నేను లాస్ట్ వీకే చెప్పే కదా ఈయన వచ్చే ఛాన్స్ ఉంది, డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయని. చాలా సినిమాల్లో కమెడియన్గా చేశాడు కదా, ఆయన టైమింగ్, ఆ కామెడీ పంచులు, ఆ మాట్లాడే విధానం, ఆ స్లాంగ్ అంతా చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. మంచి కమెడియన్, మంచి ఆర్టిస్టు. సో ఇతను కూడా వచ్చే ఛాన్సెస్ ఎప్పటికీ ఉంది, ఇంకా కన్ఫర్మ్ కాదు. అట్టుగా అఖిల్ రాజ్ అని షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లో వాటిలో చేసాడు, సీరియల్స్ కూడా చేశాడు. ఇతడు ఆర్టిస్ట్, యంగ్స్టర్. ఇతడు కూడా వస్తాడు, ఒక మోడల్ మాదిరిగా ఉంటాడు. అట్టుగా ఇంకొక ఆయన నిఖిల్, ఆయన కూడా సీరియల్ ఆర్టిస్ట్ అంట. అంటే ముగ్గురు మేల్, ప్రభాస్, శీను, అఖిల్, నిఖిల్, వీళ్ళు ముగ్గురు అంట. అట్టుగా మరొక ముగ్గురు ఫీమేల్ కంటెస్టెంట్స్. ఎవరు, సుహాషిని, ఆమె కూడా సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్ కదా, బహుశా 15 years 20 years మరి ఎంతో ఎక్స్పీరియన్స్, చాలా సీనియర్ అనుకుంటా. ఆవిడ కూడా సినిమాలో కూడా చేసింది కదా ఈమె, ఏంటది బాలాదిత్యతో ఏదో సినిమా చేసినట్టుంది. సినిమా హీరోయిన్ కమ్ అండ్ సీరియల్ ఆర్టిస్ట్ ఏమో. సరే ఈవిడ కూడా వచ్చే ఛాన్సెస్ వెరీ హై. నెక్స్ట్ అలేఖ్య, చిట్టి పికిల్స్, ఆమె రమ్య.
ఆ అమ్మాయి, నెక్స్ట్ మాధురి, ఏ మాధురి, ఈ దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఆవిడ ఉంది కదా, దివ్యల మాధురి ఆమె. సో మొత్తానికి 3 మేల్ 3 ఫీమేల్ కంటెస్టెంట్స్ అయితే వెయిటింగ్ లిస్టే ప్రస్తుతానికి. అందులోనే ఒక 5గురు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మరి వాళ్ళు రాకుండా ఆపాలంటే వీళ్ళకి 5 జంటలుగా పెట్టేసి టాస్క్లు ఇచ్చాడు కనుక ఒక్కొక్క జంట విన్ అయితే ఒక పేరు ఆగినట్టు అట్లా ఏమైనా పెడతాడా, లేకపోతే ఎట్లా పెడతాడని చూడాల్సింది. ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే ఉండబోతుంది. మరి ఎలా ప్లాన్ చేస్తాడో చూద్దాం మొత్తానికి. అట్లాగే ఇంకోటి ఏంటి, నామినేషన్లో ఉన్నారు కనుక అలా మెలికి పెడతాడేమో. మీరు ఎంతమందిని ఆపగలుగుతారో, ఒక జంట విన్ అయితే ఒక కంటెస్టెంట్ని ఆపుతాను అంటాడేమో. సో మొత్తానికి ఇప్పుడు ఏంటంటే వైల్డ్ కార్డ్ ఒక 5గురు వచ్చారనుకోండి, 9 వారాల్లో 5వ వారం వస్తారు కనుక ఆ పైన టాప్ 5 కోసం ఒక 5గురు ఉంచుతారు కనుక 9 వారాల్లో 9 మంది అవుట్ అవుతారు. అంటే టాప్ 5 + 9 14 మంది కావాలి. ఇప్పటికీ హౌస్లో 12 మంది ఉన్నారు. ప్లస్ మరొక 5గురు వచ్చినా సరే 17 అవుతారు. లేదా పోనీ 6గురు వచ్చారంటే ఏకంగా 18 మంది అవుతారు. అంటే ఇక డబల్ ధమాకాలు బీభత్సంగా ఉండాలి. దీపావళికి ఒక బంపర్ ఆఫర్ ఉండాలి. ఇలా ఎప్పుడు వీలైనంత ఎక్కువ ఉండాలి. 12 + 5 వేసుకుని 17 అయితే అన్నారు కదా, ఉండాల్సింది కావాలని 14 ఉండాలి. ఎందుకంటే 3 ఎక్స్ట్రా ఉంటున్నారు. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కూడా మరి 5గురే తెస్తాడా, లేకపోతే వీళ్ళ టాస్క్లు పెట్టేసి పర్ఫార్మెన్స్ చూసుకుని 4గురినే తెస్తాడా, లేకపోతే 6గురే తెస్తాడో చూద్దాం. దాన్ని బట్టే ఎంతమంది ఉండాలి, ఎంతమంది పోవాలని. సరే, ఇక ఈ ప్రోమోల ప్రకారం చూసుకున్న వీళ్ళందరూ అవతల వైపు ఏమంటారు దాన్ని స్టాండ్ పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు కదా, బాస్కెట్లో ఎదురుగా ఉండే బుట్టల్లో ఇసుక తెచ్చి పోస్తూ ఉంటే మీరు క్లియర్గా గమనిస్తే ప్రోమోలోనే మనకు ఒక క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ ఏంటంటే సుమన్ శెట్టి శ్రీజ టీం అయితే అవుట్ అయిపోయింది. ఇసుక అంతా తీసుకెళ్ళి ఎక్కువగా వాళ్ళ మీద టార్గెట్ చేసినారని అర్థమైతే ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం సంజన అక్కడ బ్యాలెన్స్ చేస్తూ ఉంటే ఫ్లోరా ఇసుక తెచ్చి పోస్తూ ఉంది కదా. సో ఫస్ట్ సుమన్ శెట్టి శ్రీజ, తర్వాత సంజన అండ్ ఫ్లోరా టీం అయితే అవుట్ అయిపోయినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక నాకు అర్థం కానిది ఏంటంటే వీళ్ళిద్దరూ అక్కడ మనం గమనిస్తే వీళ్ళిద్దరివి ఆ బాస్కెట్లు అయితే ఆల్మోస్ట్ నిండిపోయి బయటకు పడిపోయి ఆ పరిస్థితికి వచ్చేస్తుంటే మిగిలిన 3 కూడా ఖాళీగా ఉన్నాయి. డీమాన్ పవన్, కళ్యాణ్, అలాగే భరణికి సంబంధించి. అంటే ఏంటి, వీళ్ళందరూ తెస్తున్న ఇసుక 5గురు తెస్తూ ఉన్నారు కదా, దివ్య, తనూజ, రీతు, శ్రీజ, ఫ్లోరా. ఈ 5గురు కలిపి తెచ్చి కేవలం సుమన్ శెట్టి అండ్ సంజన వీళ్ళకి సంబంధించిన బాస్కెట్లోనే పోస్తూ ఉన్నారా? అందుకే మిగిలిన 3 ఖాళీగా ఉన్నాయి ఏంటి? పోనీ సరే, వాళ్ళంటే అందరూ తెలిసి వీళ్ళ మీద టార్గెట్ చేశారనుకోవచ్చు. కనీసం శ్రీజ, ఫ్లోరా కూడా మిగతా వాళ్ళ మీద ఎవరి మీద పోయలేదా ఇసుక? అంటే శ్రీజ, ఫ్లోరా కూడా ఒకళ్ళ మీద ఒకరు టార్గెట్ చేసుకున్నారు ఏంటి? ఇప్పుడు ఫ్లోరా వచ్చి సుమన్ శెట్టి బాస్కెట్లో పోయడం, అట్టగా శ్రీజ వచ్చి సంజన బాస్కెట్లో పోయడం, ఇలా వీళ్ళు ఒకరికొకరు టార్గెట్ చేసుకుని వీళ్ళ వీళ్ళే చెడగొట్టుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే పోనీ రీతు చౌదరి, తనూజ వాళ్ళు చెటు సంజన, సుమన్ శెట్టి వాళ్ళ బాస్కెట్లో పోస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. దివ్య, రీతు చౌదరి, తనూజ వాళ్ళ 3 కలిపి సుమన్ శెట్టిని, సంజనైనా టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళ బాస్కెట్లను పోస్తూ ఉన్నారు. కానీ వీళ్ళ కోసం ఆడే వీళ్ళు కూడా మిగతా వాళ్ళకి ఒక భరణి బాస్కెట్లు కానీ, కళ్యాణ్ కానీ, డీమాన్ కానీ పోయకుండా ఇదే నాకు అంతుబాటట్లేదే. పోనీ ఫ్లోరా అంటే ఏదో కన్ఫ్యూజ్ అయ్యింది అనుకోవచ్చు. శ్రీజ తెలివైన పిల్ల కదా, అరే మనలో మనం పోసుకుంటే ఎందుకు, ఆల్రెడీ వాళ్ళకు 3 పోస్తూ ఉన్నారు, మళ్ళీ మనలో మనం నాకు నువ్వు నీకు పోసుకుంటే ఫస్ట్ అవుట్ అయిపోయింది మనమే, ఆమె లాజిక్ కూడా మిస్ అయ్యారంటూ మొత్తానికి ఆట విచిత్రంగా అనిపించింది వీళ్ళని చూస్తే. సరే, ఇక తర్వాత ఏమవుతుంది, ఇక్కడ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళైతే భరణి ఎటు స్ట్రాంగ్ ఉంటాడు, డీమాన్ కూడా స్ట్రాంగ్ ఉంటాడు, పవన్ ఉంటాడు కనుక వీళ్ళిద్దరూ అవుట్ అయిపోయిన తర్వాత నా అంచనా ప్రకారం తర్వాత ఇక్కడ కళ్యాణ్ టార్గెట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కళ్యాణ్, తనుజ బెడ్ మీద చాలా ఎక్కువసేపు లాస్ట్ రౌండ్ వరకు ఉన్నారు కదా. పైగా కళ్యాణ్ ఏంటంటే సంజనాను కూడా ఎత్తిపడేశాడు, ఆ తర్వాత సుమన్ శెట్టిని కూడా ఎత్తిపడేయడంలో కోఆపరేట్ చేశాడు, దివ్యాను కూడా ఎత్తిపడేసేటప్పుడు కోఆపరేట్ చేశాడు. నెక్స్ట్ 4వ రౌండ్లో ఎవరు, దివ్య తర్వాత రీతు చౌదరి విషయంలో కోఆపరేట్ చేశాడు. అన్ని విషయాల్లో కూడా ఆయన ఇనిషియేట్ తీసుకున్నాడు కనుక బాబు చిట్టి నువ్వు మమ్మల్ని లేపేసాక నేను ఎందుకు ఉంచాలి, నువ్వు కూడా పక్కకు పోయి ఆడుకోమ్మా, ఎల్కేజీలో పడేస్తామని లెక్క ఎక్కువగా టార్గెట్ చేస్తారేమో నేను అనుకుంటున్నా. మరి చూద్దాం ఏమవుతుందో. సో అలాగైతే ఆయన కూడా అవుట్ అయిపోతాడు. ఇక సెకండ్ ప్లేస్లో అయితే బహుశా డీమాన్ పవన్ స్ట్రాంగ్గా ఉంటాడు కనుక ఇక్కడ ఏదో పాయింట్లు కూడా ఇచ్చాడంట బిగ్ బాస్. స్కోర్ ఎవరైతే ఫైనల్గా ఉంటారో వాళ్ళు విన్నర్ అయ్యే వాళ్ళకి ఒక 100 పాయింట్స్, సెకండ్ ప్లేస్లో ఉండే వరకు ఒక 50 పాయింట్స్. ఇట్లా మరి నాకున్న అప్డేట్ ప్రకారం అయితే డీమాన్ పవన్ అండ్ రీతు చౌదరి విన్ అయ్యారంట, ఒక 100 పాయింట్స్ వస్తే. అట్లాగే నెక్స్ట్ అయితే మరి తర్వాత మళ్ళీ ఎవరు స్ట్రాంగ్ ఉండేది అయితే భరణి కదా, ఆ దివ్య కూడా ఫిజికల్ టాస్క్లో బాగా ఆడుతుంది, ఆయన కూడా ప్రొటెక్ట్ చేస్తాడు కనుక సెకండ్ ప్లేస్లో వాళ్ళు ఉండే ఛాన్సెస్ వెరీ హై.
నాకున్న అప్డేట్ ప్రకారం కూడా అదే సెకండ్ ప్లేస్లో వాళ్ళంట. అంటే వాళ్ళకి ఒక 50 పాయింట్స్. అంటే ఇలాగ ఈ వారంలో 100, 50 ఇట్లా ఒక్కొక్క టాస్క్ ఆడి ఆ పాయింట్లు తెచ్చుకుని, టాస్క్లు ఆడి పాయింట్లు తెచ్చుకొని, అలాగే ఫినిషింగ్ టచ్ కొన్ని టాస్క్లు ఆడించిన తర్వాత ఆ స్కోర్ని డిపెండ్ చేసుకుని ఆ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీకి వీళ్ళకి లింక్ పెట్టి ఒక్కొక్కరిని తప్పిస్తాడేమో అనిపిస్తూ ఉంది. మరి మీకేమనిపించింది? లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.